హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా వీడియోస్ అయితే ఎవరైతే చూస్తున్నారో, నన్ను ఎవరైతే ఆదరిస్తున్నారో, నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్, నా సపోర్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా అయితే చూస్తున్నారో, నా వీడియోస్ నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సర్కిల్లో కానీ మీ గ్రూప్లో కానీ నాకు సపోర్ట్ చేయండి. లేదు మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా పక్కన జాయిన్ బటన్ ఉంటుంది ఛానల్ పక్కన, అందులో నాకు జాయిన్ అయ్యి కూడా సపోర్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా గట్లా లైవ్ ప్రోగ్రామ్లు చేసినప్పుడు డైరెక్ట్ మీరు అందులో యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే జాయిన్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది లైవ్ ప్రోగ్రామ్, అందులో మనకు పాల్గొనే ఛాన్స్ అనమాట. సో ఈ రోజు అయితే మీరు చూసారు కదా అమ్మినేలో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిబిఎస్ఈ సింగిల్ చైల్డ్ గర్ల్ స్కాలర్షిప్ యొక్క గడువు అనేది కొంచెం పొడిగించారు, అప్లికేషన్ గడువు. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మరి ఏంటిది ఏం కథ అనేది. సరే చూద్దాం, మరి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది అనమాట. 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ కోసం రిజిస్ట్రేషన్ గడువును 2025 ఫిబ్రవరి 8 వరకు పొడిగించారు అనమాట. సో మొన్న అయిపోయిండే డేట్ మళ్ళీ ఒకసారి ఏం చేశారంటే దాని యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కూడా మళ్ళీ ఒకసారి పెంచారు. అది ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 8, 2025 వరకు పొడిగించారు. ఈ స్కాలర్షిప్ కింద 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజుకు ఆర్థిక సాయం అందిస్తారు అనమాట. ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ సంబంధించి ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ట్యూషన్ ఫీజుకి సంబంధించి ఆర్థిక సహాయం అందిస్తారు మంత్లీ. సో మరి అది ఎంత అందిస్తారు, ఎవరు ఎలిజిబుల్ అని చూద్దాం. మరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024 రిజిస్ట్రేషన్ తేదీని అయితే మరొకసారి పొడిగించారు. ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన బాలికల ఉపకార వేతన పథకానికి సంబంధించి ఓన్లీ గర్ల్స్కి సంబంధించి సింగిల్ చైల్డ్ గర్ల్, అది కూడా సింగిల్ గర్ల్ చైల్డ్ అనమాట. బాలికల ఉపకార వేతన పథకానికి రిజిస్ట్రేషన్ గడువును 2025 ఫిబ్రవరి 8 వరకు అయితే పొడిగించారు. అభ్యర్థులు సిబిఎస్ఈ అధికారిక వెబ్సైట్లో సంబంధిత ప్రకటన చూడొచ్చు, మీకు డీటెయిల్స్ కూడా ఉంటాయి. అసలు ఏంది ఏం కథ మరి అంటే, సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ తాజా దరఖాస్తులు రెన్యువల్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తగా ఏమైనా అప్లికేషన్ ఉంటే చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అయితే అంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 8, 2025 అనమాట. అంటే పాఠశాల ద్వారా దరఖాస్తుల పరిశీలన ఎప్పుడంటే ఫిబ్రవరి 15 నుంచి 2025 వరకు జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెండు ఇస్తున్నారు. మనం కొత్త వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు, పాత వాళ్ళైతే రెన్యువల్ చేసుకోవచ్చు. అది ఎలా ఏం కథ ఇప్పుడు చెప్తాను. అది ఓన్లీ టెన్త్ అనేది సిబిఎస్ఈలో కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే, అది సింగిల్ గర్ల్ చైల్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే. అది కూడా డీటెయిల్స్ నేను ఇస్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ కోసం ఎలా అప్లై చేయాలంటే, స్కాలర్షిప్ స్కీమ్కి అప్లై చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించాలి. సిబిఎస్ఈ అధికారిక వెబ్సైట్ ఉంటుంది, సందర్శించాలి. అందులోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజీలో అందుబాటులో ఉన్నటువంటి స్కాలర్షిప్ అప్లికేషన్ లింక్ ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. అభ్యర్థులకు సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024 లింక్ అనేది కొత్త పేజీ అయితే హోమ్ పేజీ మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ లింక్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్త వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పాత వాళ్ళైతే అందులో లాగిన్ అవ్వచ్చు, లాగిన్ అయ్యి రెన్యువల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అకౌంట్లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ నింపాలి. నింపిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంటే క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత పేజీ ఉంటుంది కదా, సరే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. తదుపరి అవసరాల కోసం అంటే మన అవసరం కోసం అయితే హార్డ్ కాపీ ఒకటి ఉంటుంది కదా, దాన్ని ప్రింట్ తీసి అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే యూజ్ అవుతుంది కదా, మన అప్లికేషన్ చేసిన అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ అందరికి యూజ్ అవుతుంది. సో మరి ఎట్లా అంటే, సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలో 70% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి తల్లిదండ్రులకు ఏకైక కుమార్తెగా ఉండాలి. అది కూడా మీరు 10th ఎందులో చదవాలి, సిబిఎస్ఈలో చదవాలి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అందులోనే చదివిన తర్వాత పేరెంట్స్కి ఒకటే కుమార్తె ఉన్న ఆమెకు మళ్ళీ 10thలో 70% మార్క్స్ ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. వారు మాత్రమే మిగిలిన 11, 12వ తరగతికి సంబంధించి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్. అయితే 11, 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఉంటారు కదా, ట్యూషన్ ఫీజు నెలకు 3,000కు మించకూడదు అనమాట. వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఎంత ఉండాలి, 3,000 కంటే ఎక్కువ ఉండకూడదు. వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి ఈ విషయం కూడా. స్కాలర్షిప్ కింద ఎంత ఇస్తారంటే వీళ్ళకి నెలకి 1,000 రూపీస్ ఇస్తారు. ఈ పథకం కింద వచ్చే స్కాలర్షిప్ గరిష్టంగా 2 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అంటే 20 మొత్తం ఇస్తారు.
మరిన్ని వివరాలకైతే సంబంధించిన సిబిఎస్ఈ వెబ్సైట్ ఉంటుంది, అందులో లాగిన్ చూసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.